గజాననం భూతగణాధిసేవితం కపిత్థజంబూఫలసారభక్షణం ఉమాసుతం శోకవినాశకారణం నమామి విఘ్నేశ్వరపాదపంకజం. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం. కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం. నమః సవిత్రే జగదేకచక్షుషే జగత్ప్రసూతిస్థితినాశహేతవే త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే విరించి నారాయణ శంకరాత్మనే. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. నమస్సవిత్రే. ముందుగా మన ఆనంద టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభప్రదమైనటువంటి రథసప్తమి విశేషమైనటువంటి అనుగ్రహం, స్వామనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఈరోజు రథసప్తమి నాడు మనం చేయవలసినటువంటి ఏ కార్యక్రమాలు అయితే ఉన్నాయో వాటన్నిటిని గురించి ఒకసారి మన సంప్రదాయం, మన హైందవ వైదిక సంప్రదాయం ప్రకారంగా మన పూర్వులు మనకు అందించినటువంటి ఏ ధర్మం అయితే ఉన్నదో దాన్ని ఒకసారి మనం తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేద్దాం. విశేషమైనటువంటి కాలం, సూర్యుడు చంద్రుడు ఖగోళంలో అంటే అంతరిక్షంలో ప్రకాశిస్తూ ఉంటారు. ఈ సూర్యచంద్రుల యొక్క రాక, వాళ్ళ యొక్క ఉనికి ఎప్పటిది అనేది ఎవరికీ తెలియదు. ఈ అనంతమైనటువంటి కాలంలో సూర్యచంద్రులు ఎప్పటి నుంచి ఉన్నారు అనేది కూడా మనం చెప్పలేం. ఈ పృథివీ భూమండలం ఎప్పుడు పుట్టింది అనేది మనం చెప్పలేని పరిస్థితి. ఎన్నిసార్లు ఇది మళ్ళీ అంతర్హితమైపోతూ మళ్ళీ ఉద్భవిస్తూ ఉంది. ఇవన్నీ కూడా మనకి ఖగోళ శాస్త్రం, అలాగనే భూగోళం, భూమి సంబంధమైనటువంటి శాస్త్రం చెబుతూ ఉంటాయి. సూర్యభగవానుడు మనకి ప్రత్యక్ష సాక్షిభూతంగా చెప్తారు. జగచ్చక్షు అని, కర్మసాక్షి అని ఆయన పిలువబడుతూ ఉంటాడు. మనం ఏ పని చేసినా కూడా నిరంతరం కూడా దాన్ని పర్యవేక్షిస్తూ చూస్తూ ఉండేవారు ఎవరయ్యా అంటే సూర్యచంద్రుడు. ఆ ఇద్దరూ లేనటువంటి కాలం ఎప్పుడూ ఉండదు. కాబట్టి సూర్యుడు ఉదయిస్తాడు, సాయంత్రం దాకా ప్రకాశిస్తాడు. ఈయన అస్తమిస్తాడు, చంద్రోదయం అవుతుంది. చంద్రుడు ప్రకాశిస్తాడు, చంద్ర అస్తమయం అవుతుంది, మళ్ళీ సూర్యోదయం అవుతుంది. ఇట్లా ఆ సూర్యచంద్రుల యొక్క రాక ఏదైతే ఉన్నదో అదే మనందరినీ కూడా బ్రతికిస్తోంది, ప్రాణులను అని చెప్తారు. అలాంటి సూర్యభగవానుడు ఉద్భవించినటువంటి కాలమే రథసప్తమి అని మనం చేసుకుంటూ ఉన్నాం. మాఘమాసంలో వచ్చేటువంటి శుద్ధ సప్తమి మాఘసప్తమి, దాన్నే మహామాఘి అని పౌర్ణమిని అంటాం, మహామాఘి అని కూడా దీన్ని అనొచ్చు. ఎందుకంటే రథసప్తమి అనేటువంటిది అందరికీ, సమస్త లోకాలలో ఉండేటువంటి సమస్త ప్రాణికోటికి, అలాగనే ప్రధానంగా భూమండలం మీద ఉండేటువంటి అన్ని ప్రాణుల మీద కూడా ఆ సూర్యచంద్రుల యొక్క శక్తి ఉంటూ ఉంటుంది. ప్రధానంగా సూర్యుడు గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి అటువంటి సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు అంటే ఒక రోజు గడిచిపోతుంది మనకి. మన యొక్క జీవితంలో ఎంత ఆయువు ఉందో మనకి తెలియదు. వేదం మనకి శతమానం భవతి అని చెప్తుంది. మనుష్యుని యొక్క కాల ప్రమాణం శతమానం భవతి అని చెప్పింది. 100 అని 121 అని ఇలా చెప్తూ ఉంటారు. ఏదేమైనా అంతకాలం జీవించడం అనేది చాలా కష్టం, అరుదైనటువంటి విషయం. అలాంటిది అంతకాలము అంటే పూర్ణమైనటువంటి ఆయుర్దాయంతో మనం జీవించాలి అంటే ఆ సూర్యభగవాను యొక్క అనుగ్రహం పూర్తిగా మనకు ఉండాలి. ప్రధానంగా ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అంటారు ఒక చోట. మనకు ఆరోగ్యం కావాలి కదా. ఆరోగ్యం ఇచ్చేటువంటి వారు ఎవరు అంటే సూర్యభగవానుడు, ఆరోగ్యప్రదాత. అలాంటి సూర్యభగవానుడు
ఎన్నో చోట్ల ఆయన యొక్క వర్ణన ఉన్నది. ప్రధానంగా పురాణాల్లో ఉన్నది. అలాగనే ప్రతి స్తోత్రంలో కూడా సూర్యభగవానుడి విషయం కనిపిస్తుంది. అట్లాగనే మనకి దేవతలలో సూర్యభగవానుడు ముగ్గురు దేవతల యొక్క సమాహారము అని చెప్తారు. అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల యొక్క ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ అని మనకి ఆదిత్య హృదయంలో చెప్తారు అగస్త్య మహర్షి. అంటే ఆయనే రుద్రుడు, ఆయనే విష్ణువు, ఆయనే బ్రహ్మ అని చెప్పడంలో అంతర్యమేమి అంటే, ఉదయిస్తున్నాడు అంటే సూర్యుడు ప్రాణుల యొక్క ప్రాణశక్తిని మూటగట్టుకుని వస్తున్నాడు. యోసౌ తపన్నుదేతి సర్వేషాం భూతానాం ప్రాణానాదాయోదేతి మామే ప్రజాయామా పశూనాం అంటారు. అలాగనే అసౌయోస్తమేతి సర్వేషాం భూతానాం ప్రాణానాదాయాస్తమేతి అని కూడా చెప్తారు. సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు అని విషయం చెప్తూ, ఉదయించినప్పుడేమో ప్రాణుల యొక్క ప్రాణశక్తిని మూటగట్టుకుని వస్తున్నాడు. ప్రాణాన్ ఆదాయ ఉదేతి అన్నారు. అంటే ప్రాణుల యొక్క ప్రాణశక్తిని పట్టుకుని వస్తున్నాడు. అలాగనే అస్తమించేటప్పుడు మళ్ళీ ప్రాణుల యొక్క ప్రాణశక్తిని తీసుకుపోతున్నాడు అన్నారు. అంటే ఉదయం నుంచి సాయంత్రం అయ్యేటప్పటికీ గడిచిపోయింది ఒక రోజు, మళ్ళీ రాత్రి తెల్లారేటప్పటికీ రెండు కలిపి ఒక రోజు కదా. అంటే మనలో ఒక రోజు గడిచిపోయింది జీవితంలో. ఇట్లా మనకి తిరిగిపోతూ ఉంటే ఏమైందండి, ఏళ్ళు గడిచిపోతున్నాయి, ఎలా అలా అలా జీవితం గడిచిపోతాం. అంటే ఉదయం పూట ఆయన వచ్చినప్పుడు ప్రాణశక్తితో వచ్చినప్పుడేమో ప్రాణులన్నీ కూడా చక్కగా వికసిస్తున్నాయి ప్రాణాలతోటి. సాయంత్రం మళ్ళీ వెళ్ళేటప్పుడు ప్రాణశక్తితో పట్టుకుపోతున్నాడు ఆయన అన్నప్పుడు వీళ్ళలో ఆయుర్దాయం తగ్గిపోతుంది అని చెప్పాడు. అంటే సూర్యుని యొక్క రాక వల్ల ఉదయం పూట ఆయుర్దాయం పెరుగుతోంది, సాయంత్రం అయ్యేటప్పటికి ఆయుర్దాయం తగ్గిపోతుంది మనకి, జీవులకు, మనుష్యులకే కాదు అందరికీ కూడా. కాబట్టి ఇప్పుడు ప్రాణశక్తినిచ్చేవారు ఎవరు అంటే సూర్యభగవానుడే. చూడండి, మీకు సూర్యుడు రాకుండా తదేకంగా వర్షం కురిసేస్తుంది, ఒక 4 రోజులు 5 రోజులు తెరప లేకుండా వర్షం వచ్చేసింది అనుకోండి, ప్రాణుల యొక్క పరిస్థితి ఏమిటి, ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఏది తిన్నా కూడా అరగదు, ఆకలి వెయ్యదు, మందంగా ఉంటారు అందరూ కూడా. అట్లాగే మనం విత్తినటువంటి విత్తనాలు మొలకెత్తవు, మిలికెత్తన మొత్తరాలేమో అవన్నీ నశించిపోతాయి. అంటే ఏమిటనమాట, ఆ సూర్యుని యొక్క శక్తి పడితే తప్ప అందులో జీవశక్తి రావట్లేదు అని చెప్పారు. కాబట్టి అలాంటి సూర్యభగవానుడు ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ అన్నాడు. ఆయనే బ్రహ్మ, ఆయనే విష్ణువు, ఆయనే రుద్రుడు. అంటే రుద్రుడు ఎప్పుడయ్యాడు, మళ్ళీ ప్రాణశక్తిని పట్టుకుపోయినప్పుడు రుద్రుడు అవ్వలేదా? ప్రాణుల యొక్క ప్రాణశక్తిని పట్టుకుపోయి ఆయుర్దాయాన్ని తగ్గించేసేవాడు రుద్రుడయ్యాడు. ఉదయం ప్రారంభించినప్పుడు బ్రహ్మాచ, బ్రహ్మగారు ఏం చేస్తాడు, సృష్టి చేస్తాడు. ఆయన ప్రాణశక్తి ఇచ్చాడు, బ్రహ్మ అయ్యాడు. విష్ణువు ఏం చేస్తాడు, ప్రాణశక్తి ఇచ్చినటువంటి జీవుల్ని పోషిస్తాడు, విష్ణువు యొక్క కర్తవ్యం. మరి మధ్యాహ్నం మరి ఉదయం నుంచి సాయంత్రం దాకా మనం పోషిస్తున్నాడు కదా, కాబట్టి విష్ణువు అయ్యాడు. సాయంత్రం మళ్ళీ మనని సంహరిస్తున్నాడు కాబట్టి ప్రాణశక్తి పట్టుకుపోయి రుద్రుడయ్యాడు. ఇట్లా త్రిమూర్త్యాత్మకంగా సూర్యభగవానుడిని మనం సూర్యనారాయణుడు అంటుంటాం, సూర్యభగవానుడు అంటుంటాం. భగశబ్దం చేత కూడా సూర్యుడు చెప్పబడుతున్నాడు, సూర్యభగవాన్ అంటాం. కాబట్టి ఉత్పత్తించ వినాశంచ అని చెప్తారు. అంటే ఎవరు భగవంతుడు అంటే, ఎవరైతే ఉత్పత్తి చేయగలరో, ఎవరైతే దాన్ని పోషించగలరో, ఎవరైతే మళ్ళీ దాన్ని లయం చేయగలరో ఆయన భగవంతుడు అంటారు. ఈ 3 క్రియలు కూడా సూర్యుడు చేస్తున్నాడు కదా. కాబట్టి అలాంటి సూర్యభగవానుడికి ఉద్భవించినటువంటి కాలం ఏది అంటే మాఘశుద్ధ సప్తమి అన్నమాట. దాన్నే మనము రథసప్తమి అన్నాం, సూర్యసప్తమి అన్నాం, సూర్యభగవానుడు ఆవిర్భవించినటువంటి రోజు అన్నాం. అది చాలా విశేషంగా మనందరం భారతీయులు జరిపించుకుంటాం. ఈ భారతదేశంలో సూర్యుడికి చాలా ప్రధానమైనటువంటి స్థానం ఉంది. కోణార్కులో దేవాలయం ఉంది. అలాగనే మనకి దగ్గరలో అరసవెల్లిలో క్షేత్రంలో సూర్యభగవానుడి దేవాలయం ఉంది. కొన్ని ఆలయాల్లో సూర్యభగవానుడి యొక్క ఆలయాలు ఉన్నాయి. ప్రధానంగా నవగ్రహాల్లో సూర్యభగవానుడు ప్రధానంగా ఉంటాడు. గ్రహరాట్ అనే పేరు ఆయనకి, అంటే గ్రహరాజు. ఒక గ్రహం గురించి చెప్తూ సూర్యస్య ఉత్తర దిగ్భాగే, సూర్యస్య పశ్చిమ దిగ్భాగే అని చెప్తారు. అంటే ఇతర గ్రహాలన్నీ కూడా వాటి ఉనికిని చెప్పాలి అంటే సూర్యుడికి ఏ పక్కన ఉన్నాయి, సూర్యుడి పక్కన ఏ పక్కన తిరుగుతున్నాయి, ఇని సూర్యుడిని ప్రధానంగా చేసుకుని చెప్తారు కేంద్రంగా. అంటే సూర్యుడు గ్రహరాజు ఆయన. కాబట్టి అలాంటి సూర్యభగవానుడు ఎప్పుడు కూడా సప్తాశ్వరథమారూఢం అంటారు. సప్తాశ్వం అంటే దానికి చాలా అర్థాలు ఉన్నాయి. ఆయన ధరించినటువంటి ఒక ఇది ఉంది, రథం ఉంది.
దానికి 7 గుర్రాలు ఉన్నాయి అని ఒక చోట చెప్తారు. ఒకటే గుర్రం ఉంది, దానికి సప్త అని పేరు అని, ఏకో అశ్వో వహతి సప్తనామా అని కూడా అంటారు వేదంలో. ఒకటే అశ్వం ఉన్నది, దాని పేరే సప్త, కాబట్టి సప్తాశ్వరథము అన్నారు. లేదండి 7 గుర్రాలు ఉన్నాయి, వాటికి కొన్ని రంగులు కూడా చెప్పారు. ఇంద్రధనస్సులో ఏ రంగులైతే ఉంటావో అవే రంగులు ఈ గుర్రాలకు కూడా ఉంటాయి. మనకి ఇంద్రధనస్సు మనకు కనిపిస్తుంది అంతరిక్షంలో, ఏమండి, అంటే దాంట్లో ఎన్ని రంగులు ఉన్నాయి? 7 రంగులు మనకు కనిపిస్తాయి. ఈ గుర్రముల యొక్క సంఖ్య, ఈ గుర్రములకు ఉండే రంగులు ఏవైతే ఉన్నాయో దాంట్లో మనకు కనిపిస్తుంటాయి. సహజంగా ఆకాశంలో ఎన్నో రంగులు ఉన్నాయట. మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం అని చెప్తారు. అట్లా మనం ఆలోచిస్తే అంతరిక్షగతమైనటువంటి శక్తులు, అక్కడ ఉత్పన్నమయ్యేటువంటి కాంతులు, ఇవన్నీ మనం చూస్తాం. అందుకనే మనకి అగస్త్య మహర్షి దాంట్లో చెప్తారు, నక్షత్రగ్రహ తారాణం అధిపో విశ్వభావన అంట. సూర్యభగవానుడు ఎంత గొప్పవాడు అంటే ఆయన ఉపాసనం చేస్తే మనకు ఆరోగ్యం రావడమే కాదు, జయం కూడా వస్తుంది. జయాయ జయభద్రాయ అంటారు. దాంట్లో రామచంద్రమూర్తి రావణాసురుడితో యుద్ధం చేయడానికి ప్రారంభించి మధ్యలో కొంత అవాంతరం వచ్చి కొంచెం అలాగా నిర్లిప్తంగా ఉన్నారట. అంటే చింతాక్రాంత అంటారు. దాంట్లో చింతయే సమరే చింతయిష్యసి అంట. ఆ సమరం చేసేటప్పుడు యుద్ధంలో చింత కలిగింది ఆయన రాముడికి. వెంటనే అక్కడికి అగస్త్య మహర్షి ప్రత్యక్షమయ్యారు. అగస్త్య మహర్షి అంటే ఎవరు? ఆయన శివుని యొక్క స్వరూపం. హయగ్రీవ అగస్త్య సంవాదం అని చెప్పుకుంటాం కదా. కాబట్టి అగస్త్య మహర్షి శివుని యొక్క స్వరూపం. ఆ శివుడు యొక్క స్వరూపమైనటువంటి అగస్త్య మహర్షి వచ్చి రామ రామ మహాబాహు అంటూ రాముడిని తట్టుతారు. వచ్చి తట్టి, అంటే ఎవరు మనని తట్టారు అంటే ఎవరండి? ఒక తల్లికి ఉన్నది, తండ్రికి ఉన్నది, గురువుకు ఉన్నది. ఎవరికి తట్టేటువంటి అధికారం కానీ ఆ తట్టుటలో ఉండేటువంటి జాగృతి కానీ ఎవరికీ లేదు. ఒక గురువు వచ్చి మనని ముట్టుకుని మనని ఆ నిద్ర నుంచి, గాఢ నిద్ర నుంచి లేపుతాడు. జ్ఞానాన్ని ఉపదేశం చేయడం కోసం వస్తాడు. లేదు మనకు ఒక పెద్ద ఉపకారం చేయడానికి వస్తాడు. ఒక తండ్రి వస్తాడు, తల్లి వస్తుంది, గురువు వస్తాడు. బాగా ఉంటే మంచి స్నేహితుడు కూడా వస్తాడు. ఏమండి, కాబట్టి అలాగ గురువైనటువంటి విశ్వగురువు అయిన మహానుభావుడు, మామూలు వాడు కాదు ఆ అగస్త్య మహర్షి. అగస్త్యుడు ఇంతున్నాడు. అగస్త్య పాథోదిం యదకృతకరాంభోజకుహరే క్రియాసిద్ధి సత్వే భవతి మహతాం నోపకరణే అంటారు. అగస్త్యుడు సముద్రాన్ని ఒక్క ఆచమనంగా చేసేసాడని చెప్తారు ఒకప్పుడు. అంటే మొత్తం సముద్రంలో ఉండే నీరంతని కూడా తన కమండలం ద్వారా ఇక్కడ తీసుకుని ఆయన స్వీకరణ చేసేట ఆచమనం కింద. అంటే ఎంతటి వాడండి అగస్త్యుడు. అటువంటి కుంభసంభవుడని కూడా అంటారు ఆయన. అగస్త్య పాథోధిం అంట. కాబట్టి ఘటో జన్మస్థానం మృగపరిజనో భూర్జవసన వనే వాస కందాదికమశనమేవం విధగుణ అగస్త్య పాథోధిం యదకృతకరాంభోజకుహరే క్రియాసిద్ధి సత్వే భవతి మహదాం నోపకరణే అంటారు. అద్భుతం అన్నమాట. ఆ అగస్త్య మహర్షి ఎంతటి వాడంటే అలాంటి మహానుభావుడు వచ్చి ఆ రాముణ్ణి తట్టి, నువ్వు చింతాక్రాంతుడివై ఉన్నావాయా, నీకేం భయం లేదు, ఈ సమరంలో నీవే విజయాన్ని పొందుతావు అని చెప్పేసి ఆదిత్య హృదయం పుణ్యం అంటూ ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేస్తాడు. ఇప్పటికీ మనకి రామాయణంలో కనిపిస్తుందండి. రామాయణం చదివితే తెలుస్తుంది. ఆదిత్య హృదయం ప్రతి పుస్తకంలో మనకు కనిపిస్తుంది, స్తోత్ర గ్రంథాల్లో. అది ఎంతో గొప్పదనమాట. మనం ఒక్కసారి కనుక ఆదిత్య హృదయం పారాయణం చేస్తే చాలా గొప్ప విశేషం. ఇంకో విశేషం ఏంటో చెప్పనా? ఆదివారం నాడు వచ్చింది రథసప్తమి. సహజంగా ఇంకో నాడు వస్తే వారానికి ప్రత్యేకత ఉంటుంది, రథసప్తమికి ప్రత్యేకత ఉంటుంది. సహజంగా సూర్యుడికి ప్రత్యేకమైనటువంటి వారం ఏది? ఆదివారం. ఆదివారం నాడు రథసప్తమి వచ్చింది, ఇంకా విశేషం. అంటే మాఘమాసంలో భానువారంలో భానుసప్తమి, ఆ భానుడు ఉదయించినటువంటి, భానుడు ఉద్భవించినటువంటి కాలం రథసప్తమి రావడం ఇంకా గొప్ప. కాబట్టి అలాంటి రథసప్తమి నాడు మనందరం కూడా వీలైనంతలో సముద్ర స్నానం చేయాలి, లేదు వీలైనంతలో నదీ స్నానం చేయాలి, వీలైనంతలో ఇంట్లో స్నానం చేసినా, ఏ నూటిలో చేసినా, లేకుంటే ఇంట్లో పంపు దగ్గర పట్టుకుని చేసినప్పటికీ కూడా తెల్లవారుజామున స్నానం చేసి చక్కగా ఆ చేసేటప్పుడు మన శిరస్సు మీద జిల్లేడుకాయలు పెట్టుకుంటారు, దాని మీద చిల్లర డబ్బు పెట్టుకుని, అలాగనే రేగుపండ్లు పెట్టుకుంటారు. పెట్టుకుని అక్కడ చెప్పేటువంటి ఒక అద్భుతమైనటువంటి శ్లోకం కూడా మనకు పూర్వులు చెప్పారండి. రథసప్తమి నాడు స్నానం చేసేటప్పుడు చెప్పేటువంటి ఒక శ్లోకము ఇది ఇందులో చెప్పడం జరుగుతుంది. అందరూ కూడా వినండి చక్కగా. ఇది విని అందరూ కూడా స్నాన సమయంలో తప్పకుండా దీన్ని ధారణ చేస్తారని చెప్తున్నాను. నమస్తే రుద్రరూపాయ రసానాం పతయే నమః అరుణాయ నమస్తేస్తు
హరివాసనమోస్తుతే యద్యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు తన్మే రోగంచ శోకంచ మాకరీహంతు సప్తమి. ఏతజ్జన్మ కృతం పాపం యజ్జన్మాంతరార్జితం మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే జయే పునః ఇది సప్తవిధం పాపం స్నానాన్మే సప్త సప్తికే సప్తవ్యాధి సమాయుక్తం హరమాకరీ సప్తమీ అని. సప్త అంటే 7. ఈ సప్త అనేటువంటి ఇది సంఖ్యావాచకము, అది సూర్యుడికి కూడా వర్తిస్తుందన్నమాట. సప్త సప్త మహాసప్త సప్తద్వీపావసుంధర అన్నారు. సప్తద్వీపాలు ఉన్నాయి ఏమండి. ఆ సప్తద్వీపాల్లో మంది ఉండేటువంటి దీపం, మనం ఉండేటువంటి ద్వీపాన్ని కూడా దాంట్లో చెప్తారనమాట. ఆ సప్తద్వీపాలకి కూడా ఆయన అధిపతిగా ఉంటాడు అన్నారు. ఎక్కడో ప్రకాశిస్తున్నాడు, ఉదయిస్తున్నాడు సూర్యభగవానుడు. అక్కడి నుంచి మొత్తం భూమండలానందరికీ కూడా ఒకేసారి తన కాంతిని వెదజల్లుతున్నాడు. ఎంత శక్తి అంటే ఒక బ్రహ్మాండమైనటువంటి అగ్నికోళం. దాంట్లో ఎప్పుడు ఇంధనం వేస్తున్నట్టుగా ఉండదు, అది అగ్ని అని చెప్పారు. ఏమండి, అగ్నిలో ఏదైనా లోకంలో అగ్ని మండాలి అంటే ఇంధనం వేయాలి. మరి సూర్యుల్లో ఎవరు ఏం చేస్తున్నారు? ఏం లేదే, ఒక మహాగ్ని గోళం కింద దాంట్లో చెప్తారన్నమాట. ఆ మధ్య నాసా వాళ్ళు కూడా చెప్పారు, దాంట్లో ఆ సూర్యమండలాన్ని కనుక తీస్తే దాంట్లో ఓంకారం వినిపిస్తోంది అన్నారు ఆ సూర్యమండలంలోంచి. అంటే ఒక అద్భుతమైనటువంటి శక్తి. మహర్షులు ఏనాడో తపస్సు చేసేసి ధారపోసేసి ఆ సూర్యకాంతిని లోకంలో ఉపకారం కోసం వదిలిపెట్టారన్నమాట. ఇప్పటికి కూడా మనం చేసేటువంటి పుణ్యంలో కొంత భాగం సూర్యభగవానికి కూడా పెడుతుంది. ఎవరైతే మహాత్ములు ఉంటారో లోకంలో, బ్రాహ్మణ శ్రేష్ఠులు కానీ సంధ్యావందనాదులు చేసేటువంటి మహనీయులు ఉన్నారో, వాళ్ళు ఉదయం పూట ఇచ్చేటువంటి అర్ఘ్యప్రదానము, వారు చేసేటువంటి గాయత్రి జపము, వారు చేసేటువంటి పుణ్యకర్మ యొక్క ఫలమంతా కూడా సూర్యభగవానుడు పొందుతారు అని చెప్పారు. తెలిసిందా? ప్రతి మనిషి కూడా సూర్య నమస్కారం చేయాలి, ప్రతిరోజు చేయాలి. సూర్యుడికి నమస్కారం చేస్తే మనకి మన శరీరంలో ఉండేటువంటి ఏదైతే రోగకారకమైనటువంటి దుర్మార్గపు శక్తి ఉందో అది పోయి ఆరోగ్యం వస్తుంది అని చెప్పాడు. సూర్యుని చూస్తే చాలట. చూడండి, ఆయన నుంచి కాంతి మన శరీరం మీద పడితే చాలు, అది మనకి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఉదయం పూట సూర్యుడిని చూడాలి, మధ్యాహ్నం కాదు. ఉదయించేటువంటి సూర్యుడు, అస్తమించేటువంటి సూర్యుడిని కనుక చూస్తే మన శరీరంలో గొప్ప శక్తి పెరుగుతుంది అని చెప్పారు. యోగశాస్త్రంలో కూడా ఉంది అన్నమాట. కాబట్టి ఇక్కడ దీంట్లో చెప్తారన్నమాట, మనోవాక్కాయజం యచ్చ. మనం మనస్సు చేత, వాక్కు చేత, కర్మ చేత చేసేటువంటి పాపములన్నీ కూడా పరిహరింపబడాలి అంటే సప్త సప్త మహాసప్త. ఈ యొక్క సూర్య జయంతి నాడు, రథసప్తమి నాడు ఈ ప్రకారంగా స్నానం చేస్తే ఒక గొప్ప విశేషమైనటువంటి పుణ్యం వస్తుంది. సప్తవిధం పాపం, మనం చేసేటువంటి 7 విధాలుగా ఉంటాయి పాపములని చెప్పారు. ఈ 7 విధ పాపాలని పోగొట్టేటువంటి వాడు ఈ సప్తనామకమైనటువంటి సూర్యభగవానుడు అనమాట. అటువంటి సూర్య అంటేనే దాంట్లోనే ఉంది. సూర్య ప్రసవే అంటారు, ప్రసవకర్త సూర్య అంటారు. అంటే జీవులను ప్రసవింపజేయువాడు, ప్రకాశింపజేయువాడు, ప్రభవింపజేయువాడు సూర్యుడు అన్నారు. ప్రకాశించాలి అంటే సూర్యుడు రావాలి. ఏమండి, సూర్యుడు వచ్చేటప్పుడు చూడండి, మొత్తం భూమండలం అంతా కూడా ఒక్క బ్రహ్మాండమైన కాంతి వెలిగిపోతుంది. ఇంత కాంతి రావాలి అంటే మనం ఎన్ని లైట్లు పెట్టాలి చెప్పండి? చెప్తే మాత్రం వస్తుందా? లేదు. కాబట్టి అలాంటి సూర్యభగవానుడు అద్భుతమైనటువంటి తన శక్తితో, కాంతితో విశేషమైనటువంటి ఎన్నో రకములైనటువంటి కాంతులు, ఆయన కోటి అంటారు. కోటి అంటే 100 లక్షల కోటి కాదు. ఏమండి, కోటి అంటే అనంతం అన్నమాట. అనంతమైనటువంటి కిరణములతో ఆయన ప్రకాశిస్తున్నాడు అని చెప్తూ అరుణాయ నమస్తేస్తు అరుణ ఇందులో చెప్తారు చూడండి. నమస్తే రుద్రరూపాయ అన్నారు. రుద్రరూపాయ మొట్టమొదట రుద్రుడు, అలాగే బ్రహ్మ, ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ అని దాంట్లో చెప్తారు. ఈ ప్రకారంగా సూర్యభగవాను మనము ఆరాధనం చెయ్యాలి. రథసప్తమి రోజున దీంట్లో చెప్తారన్నమాట. నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః, నమః పద్మ ప్రబోధాయ మార్తాండాయ నమో నమః. పద్మప్రబోధ అంటారు. ఇక్కడ పద్మములను వికసింపచేయువాడు పద్మబంధు అంటారు సూర్యుడిని. పద్మములు వికసించాలి అంటే సూర్యుడు ఉదయించాలి. మన మనస్సులో ఉండేటువంటి మనఃపద్మం వికసించాలి అంటే, బుద్ధిలో ఉండేటువంటి ఆ బుద్ధిలో ఉండే పుష్పం వికసించాలంటే, బుద్ధి వికసించాలన్నా కూడా సూర్యుడు ఉండాలి. ఏమండి, మనం జ్యోతి వెలిగిస్తాం, దీపం వెలిగిస్తే అక్కడ ఉండే చీకటంతా పోయి ఎలాగంటే కాంతి వస్తుందో, ఏమండి ఆయన అందుకనే
నక్షత్రగ్రహ తారాణామధిపో విశ్వభావన అన్నారు. నక్షత్రములకు గ్రహములకు వీటన్నిటికీ కూడా ఆయనే ప్రభు. నక్షత్ర మండలం ఉంది, సూర్యమండలం ఉంది, చంద్రమండలం ఉంది, గ్రహమండలం ఉంది. ఇలా ఎన్నున్నాయి అంతరిక్షంలో. ఒకదానికొకటి కోటాను కోట్ల యోజనాల యొక్క వైశాల్యం ఉంటుంది, కోటాను కోట్ల దూరం కూడా ఉంటుందని చెప్పారు. ఇక్కడ సూర్యుడు మనకు అలా కనిపిస్తున్నాడు. ఎంత పెద్ద గ్రహం అది, ఒక పెద్ద గ్రహం. సూర్యచంద్రులు కూడా పెద్ద గ్రహాలు ఏమండి. అవి అంత ఎత్తులో ఉండి ఎలా ఆకర్షింపబడి ఉంటున్నాయి. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు అక్కడ ఉండాలంటే పైన ఆధారం ఉండాలి కదా. మరి ఏ ఆధారంతో ఉంటున్నాయండి అవి? సూర్యచంద్రులు, నక్షత్రాలు, గ్రహాలు ఇవన్నీ కూడా. అంటే అదే గొప్ప విషయం, సృష్టి యొక్క రహస్యం. ఈ మొత్తం భూమండలం అంతా కూడా ఒక గోళం కింద చెప్తే అన్నిటినీ కూడా రక్షించి పరిరక్షించి వాటి యొక్క పనిని చేయించేవాడు సర్వేశ్వరుడైనటువంటి పరమాత్మ. ఆయన యొక్క దృష్టి చేత అవన్నీ కూడా నడుస్తూ ఉంటాయన్నమాట. భీషాస్మాద్ వాతః పవతే భీషోదేతి సూర్య భీషాస్మాదగ్నిశ్చేంద్రశ్చ అంటారు వేదంలో. ఏమండి, ఒక విశేషమైనటువంటి శక్తికి అంటే భగవంతుడికి భయపడి ఒక సృష్టి ధర్మం అంటాం దాన్నే. అలా వాళ్ళు తిరుగుతూనే ఉంటారు పాపం అవిశ్రాంతంగా. ఇప్పుడు సూర్యుడు మనకి తూర్పును ఉదయిస్తాడు, అస్తమించే పశ్చిమానికి అస్తమిస్తాడు. మరి ఇలా అస్తమించిన వాడు మళ్ళీ రేపొద్దున అక్కడ రావాలి కదా, అక్కడ రావట్లేదు, మళ్ళీ తూర్పుగా వస్తున్నాడు. సూర్య భగవానుడు తూర్పును ఉదయించడం అనేది ఎంత సత్యమో లోకంలో భగవంతుడు ఉన్నాడు అనేటువంటి అంతే సత్యం. ఆయన ఎప్పుడు పశ్చిమానికి ఉదయించడు, ఏమంటే తూర్పున అస్తమించడు. తూర్పున ఉదయమే, పశ్చిమాన అస్తమయమే. మళ్ళీ తెల్లవారేటప్పటికి మళ్ళీ తూర్పుని ఉదయిస్తున్నాడే అంటే ఆయన మనకి కనబట్టలేదు రాత్రిపూట తప్ప, ఆయన సంచారం మళ్ళీ క్రింద నుంచి మళ్ళీ అక్కడికి వచ్చేస్తుంది. అందుకనే మనకి ఇతర దేశాల్లో మనకి రాత్రి అయినప్పుడు అక్కడ పొగలండి, అక్కడ పొగలైనప్పుడు ఇక్కడ రాత్రి అండి మనం లెక్క చెప్తుంటాం. అంటే ఆయన యొక్క ప్రకాశము ఎప్పుడూ ఉంది మొత్తం సృష్టిలో. కాబట్టి అటువంటి సూర్య భగవానుడు ఒక్కడు ఉదయిస్తే చాలు సమస్త విశ్వం అంతా కూడా అద్భుతమైనటువంటి కాంతితోటి ప్రకాశిస్తుంది. మన యొక్క మనస్సులు వికసిస్తాయి, మనలో ఉండేటువంటి రోగాలు నశిస్తాయి, మనకుండేటువంటి అనేక బాధలు కూడా తొలగిపోతాయి అని చెప్తూ ఓ చోటంటారు, ఆదిత్య సవిత సూర్య ఖగః పూషా గభస్తిమాన్ సువర్ణ సదృశోభాను స్వర్ణరేతా దివాకర. దివాకర అని పేరు. దివాకర, దివం అంటే రాత్రిని పోగొట్టి చీకటిని ఉదయాన్ని ఇచ్చేటువంటి వాడు దివాకర అని చెప్పారు. అంటే ఉదయాన్ని నుంచి రాత్రి దాకా ఉండేటువంటి భాగం ఏదైతే ఉన్నదో రోజులో దాన్ని ప్రకాశింపచేయువాడు అని చెప్పారు. ఏమండి, నిశాకర దినకర అంటారు. నిశాకర అంటే చంద్రుడు, దినకర అంటే సూర్యుడు. నిశాకరుడు అంటే చంద్రుడు ఎందుకైంది? ఉదయం రాత్రి నుంచి పొద్దున దాకా ఉండేటువంటి ఆ యొక్క కాలాన్ని ప్రకాశింపజేసేవాడు, లేక దాన్ని తన ఏలుబడిలో నడిపించేవాడు. కాబట్టి నిశాకరుడు అయ్యాడు ఆయన. రాత్రిని కలిగిస్తాడు ఆయన. చంద్రుడు రాత్రి ఉంటున్నాడు కదా, ఒక్క చంద్రుడు ఉదయిస్తే మొత్తం అంతా కూడా పండు వెన్నెల అంటాం మనం. చంద్రకిరణం నుంచి వచ్చేటువంటి శక్తి ప్రాణులకి జీవశక్తినిస్తుంది. సూర్యచంద్రుల యొక్క శక్తి, నక్షత్రముల యొక్క శక్తి ఇవన్నీ కూడా జీవుల మీద ఉంటాయి, గ్రహముల యొక్క శక్తి అంతా కూడా అని చెప్పారు. అలాంటి గ్రహాధిపతి అయినటువంటి సూర్యభగవానుడు ఉదయించినటువంటి కాలం అన్నమాట. ఆయన ఆదిత్య హృదయం పుణ్యం. ఏమీ అక్కర్లేదయ్యా లోకంలో, మీరందరూ కూడా ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి అన్నారు ఈ రోజున. ఎందుకంటే ఆదిత్య హృదయం కనుక చదివితే వేదంలో చెప్పబడినటువంటి సూర్యమంత్రాలు ఉన్నాయండి. సూర్యోపాసన అంటాం. 4 వేదాల్లోనూ కూడా ఆ సూర్యభగవానుడికి సంబంధించినటువంటి మహామంత్రాలు అవన్నీ చాలా ఉన్నాయి. సూర్య నమస్కారాలు చేసినప్పుడు అవి చెప్తుంటారు. వాటన్నిటి యొక్క శక్తిని, వాటిలో ఉండేటువంటి మంత్ర విషయాన్నంతని కూడా బీజమంత్రములుగా ఆదిత్య హృదయంలో అగస్త్య మహర్షి రామచంద్ర భగవానుడికి ఉపదేశం చేశారు. అది గొప్ప విషయం. కాబట్టి సర్వులు పారాయణ చేయవచ్చు. దీనికేమి వర్ణ జాతి లింగభేదం ఏం లేదు. అందరూ ఆదిత్య హృదయం పారాయణం చేయాలి. ఆదిత్య హృదయం రామాయణంలోంచి వచ్చింది. అగస్త్య మహర్షి చెప్తారు రామచంద్ర భగవానుడికి. అలాంటి ఆదిత్య హృదయాన్ని మనం తప్పకుండా చెప్పాలి అంటూ అందులో చోటంటారు వింధ్య వీధి ప్లవంగమహ అన్నారు. ఏమండి, వింధ్య వీధి ప్లవంగ అంటే అంతరిక్షం అనేటువంటి ఒక మార్గంలో ఆయన ఎలా ఉన్నాడు అంటే, పెద్ద సముద్రంలో ఎలాగైతే ఒక పెద్ద నావ నడుస్తూ ఉంటుంది, పెద్ద ఓడ నడుస్తుంది అనుకోండి, పెద్ద సముద్రం, అనంతమైనటువంటి సముద్రంలో ఒక నావ పెడుతూ ఉంటుంది. అది ఎంత వేగంగా పెడుతుంది? దానికి మార్గం ఏమిటి అంటే సముద్రమే మార్గం దానికి. అలా వెళ్ళిపోతూనే ఉంటుంది అన్నమాట. అది ఎలాగైతే వేగంగా వెళ్ళిపోతూ ఉంటుందో అట్లాగా అనంతమైనటువంటి అంతరిక్షంలో ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రకాశం, జ్యోతి ప్రకాశంగా ఉంటూ ఆయన అలాగ వెళ్ళిపోతూ ఉంటాడు. రథస్యైకం చక్రం భుజగయమిదా సప్తతురగా నిరాలంబో మార్గశ్చరణ వికల సారథిరపి రవిర్యాత్యేవాస్తం ప్రతిదినమపారస్య నభసః
క్రియాసిద్ధి సత్వే భవతి మహతాం నోపకరణే. ఇక్కడ చాలా చిత్రమైనటువంటి అంశం చెప్పారు. రథస్యైకం చక్రం. సూర్యభగవానుడి రథానికి ఒకటే చక్రం ఉంటుంది, ఒకటే అశ్వం ఉంటుందన్నారు. ఇక్కడ ఒకటే చక్రం కూడా ఉంటుంది. భుజగజ మితాహ. ఒక చక్రంతో బండి ఎప్పుడైనా నడుస్తుందండి ఎక్కడైనా లోకంలో? నడవదు. కానీ సూర్యభగవానుడి రథానికి ఒకటే చక్రం ఉంటుంది. భుజగజ మితా సప్తతురగాహ. ఆ గుర్రములు ఉన్నాయట, గుర్రానికి కట్టినటువంటి త్రాళ్ళు భుజగాహ అంటారు. అంటే పాముల్ట. పాముల్ని తాళ్ళలాగా కట్టగలమా? కుదురుగా ఉంటాయి అవి, ఇట్ట వెలిగిపోతూ తిరిగిపోతుంటాయి కదా, ఎట్లా సాధ్యం? కానీ ఆ తాళ్ళుగా పాములు ఉన్నాయట. పృథశ్చైకం చక్రం భుజగజమితా సప్తతర నిరాలంబో మార్గ. ఆయన వెళ్ళేటువంటి మార్గానికి ఆలంబనం లేదు. ఇప్పుడు బండి నడవాలి అంటే రోడ్డు మీద ఉండాలి, ఏదైనా కింద ఆధారం ఉండాలి కదా, ఏమీ లేదు, అంతరిక్షంలో వెళ్ళిపోతుంది. పైగా ఎక్కడో దిగింది పోనంటే విమానం పెడుతోంది ఇవాళ అనుకుందాం, విమానం దిగుతుందిగా ఎక్కడో ఒకసారి, ఇది దిగడం అనేది లేదు, ఎట్లా వెళ్ళిపోతున్నాడు ఏమండి? అలా వెళ్ళిపోతున్నట్టు ఆయన వెళ్ళిపోతూ కూడా నిరాలంబో మార్గ్ చరణ వికల. పోనీ మంచి డ్రైవర్ ఉన్నాడండి, ఒకప్పుడు బండికి మంచి డ్రైవర్ ఉన్నాడు అనుకోండి, చాలా గొప్పగా తీసుకెడతాడు, నేను నైపుణ్యం గలవాడైతే. ఈ డ్రైవర్కి కాళ్ళు లేవు ఏమండి. మరి అనూరహ అంటారు ఆయన్ని. మనకు అరుణోదయం అంటామే, తెల్లవారుజామున ఉదయించేటప్పుడు ముందు ఆ అరుణోదయం జరుగుతుందన్నమాట. ఆయన కనిపిస్తాడు ముందుగా, డ్రైవర్ కనిపిస్తాడు, తర్వాత సూర్యుడు భగవాన్, తర్వాత రథం కనిపిస్తుంది, తర్వాత సూర్యుడు కనిపిస్తాడు. దాంట్లో బ్రహ్మాండమైన కాంతి అలా పెరిగిపోతుంటుంది చూడండి. మనకి ఒక సముద్ర తీరంలో మనం చూడొచ్చు ఏమండి. అక్కడికి వెళ్తాం, అది ఊరది, అక్కడ సూర్యోదయం కనిపిస్తుంది మనకి. అంచేత అక్కడ రామేశ్వరం పెడితే అక్కడ సూర్యోదయాన్ని చూడొచ్చు అంటుంటారు. అక్కడ సూర్యోదయం కనిపిస్తుంది బాగా. అక్కడ కూడా మనకి సూర్యుడు వస్తూ ఉంటాడు, అలా పైకి వచ్చేస్తూ ఉంటాడు. ఆ ముందు అనూరుడు కనిపిస్తాడు, తర్వాత రథం కనిపిస్తుంది, తర్వాత అలాగా భుజగయమితా నిరాలంబో మార్గశ్చరణ వికల సారథిరపి. సారథిని చూద్దామా, ఆయనకి చేతులు లేవు, కాళ్ళు లేవు, అయినప్పటికీ ఆయన బ్రహ్మాండంగా నడుపుతున్నాడే. ఇన్ని ఉపకరణాలన్నీ ఒకే చక్రమా, ఆలంబనం లేని మార్గమా? డ్రైవర్ చూస్తే ఇట్లా ఉన్నాడా? ఇట్లా ఉన్నా కూడా రవి ఏం చేస్తున్నాడయ్యా? రవిర్యాత్యే వాస్తం ప్రతిదినం అపారస్య నభస. ప్రతిదినం అన్నారు ఇక్కడ. ఏమంటే ఒక ఏడాది చేశారు, 2 ఏళ్ళు చేశాడంటే పోనీ కొన్ని విశ్రాంతి తీసుకున్నాడంటే, ఆయన విశ్రాంతి తీసుకుంటే సమస్త సృష్టి కూడా విశ్రాంతి తీసుకోవడమే. లోకల్లో చెప్తారనమాట, బస్సులో ప్రయాణికులు 100 మంది ఉన్నారండి, డ్రైవర్ ఒక్కడే ఉన్నాడండి అంటారు. డ్రైవరు వెలుగుగా ఉంటే అందరూ పడుకున్నా పర్వాలేదండి, వాళ్ళు విశ్రాంతి తీసుకోవచ్చు అన్నాడు. డ్రైవర్ కనుక నిద్రపోయాడు అంటే ఇంకెవరూ లేవక్కర్లేదండి అన్నాడు. అంతే కదా. దాంట్లో ఉంటే ప్యాసింజర్లు అందరూ మెలుగుగా ఉండి డ్రైవర్ పడుకుంటే ఉపయోగం ఉందండి, వెళ్ళిపోతుంది అక్కడికో. కాబట్టి డ్రైవర్ సరిగ్గా ఎప్పుడు కూడా మెలుగుగా ఉండాలి. కనుక ఇక్కడ ఈ సమస్త విశ్వాన్ని నడిపించేటువంటి ఆ విశ్వకర్త, ఆ పరమేశ్వరుడు, ఆ సూర్యభగవానుడి రూపంలో మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ప్రాతకాలం నుంచి కూడా రాత్రి పర్యంతము, అలాగే రాత్రి నుంచి మళ్ళీ ఉదయ పర్యంతము కూడా మనలో ప్రాణశక్తిని నింపుతూ మనకు కావలసినటువంటి సమస్త భాగ్యములు, ఒక ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్లే, ఆరోగ్యం మహాభాగ్యం అంటాం కదా. కాబట్టి ఆరోగ్యం కనుక ఉంటే వాడు అన్నీ సంపాదించుకోవచ్చు మనం. కాబట్టి ప్రధానంగా ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఐశ్వర్యాన్ని ఇస్తాడు, ఆయుర్దాయాన్ని కూడా ఇస్తాడు. ఆరోగ్యం ఒకటి ఇస్తే సరిపోదు, ఆయుర్దాయం ఇవ్వాలి, ఆయుర్దాయం ఇస్తే సరిపోదు, ఆరోగ్యం కూడా ఇవ్వాలి. కాబట్టి ఇన్ని ఇచ్చేటువంటి దేవత ఎవరయ్యా అంటే సూర్యభగవానుడు. సమస్తమైనటువంటి జనులు కూడా ఇక్కడ ఎటువంటి భేదము లేదు, వర్ణభేదం లేదు, లింగభేదం లేదు, అందరూ కూడా సూర్యభగవానుని తప్పకుండా రోజు ఉపాసనం చేయాలి, నమస్కారం చేయాలి. ఒక్కసారి సూర్యభగవానుని చూసి నమస్కారం చేస్తే చాలు అంటారు. జ్యోతిషాంపతయే నమః అని కూడా అంటారు. అంటే సమస్త జ్యోతులకి, ప్రకాశించేటువంటి సమస్త జ్యోతులకి కూడా ఆయన మూలంగా చెప్తారు. కాబట్టి అలాంటి సూర్యభగవానుడి యొక్క జయంతి రోజుని మనందరం కూడా యథాశక్తిగా ఆ పనులన్నీ చేస్తూ, అట్లాగనే సూర్యుడికి బాగా ప్రీతి అయినటువంటి ఆ రోజు పాయసం వండుతారు, దాన్ని చాలా విశేషంగా మనం చేస్తాం. పొంగల్ అంటాం. ఆవు పాలతోటి పిడకల మీద, ఆవు పిడకల మీద వేస్తారు, చక్కగా సన్నగా అది మెల్లగా అది పచ్చనం అవుతుందన్నమాట. అది ఎంతో రుచిగా ఉంటుంది. అది ఎందుకు సూర్యభగవానుడికి పెట్టాలి అంటే, సూర్యభగవానుడికి దంతములు లేవండి అన్నారు చోట. శివుని యొక్క నామాల్లో ఒక చోట పూషదంతభిదే నమః అని ఒక పేరు. పూషదంతభిత్ అంటే పూష అంటే సూర్యుడు, సూర్యుడి యొక్క పళ్ళు రాలు కొట్టేట పాపం ఒకప్పుడు శంకరుడు ఏదో పేరు ఒక విషయంలో. అప్పుడు ఆయన పళ్ళు లేవు పాపం. పళ్ళు లేకపోతే ఎలా తింటాడు? ఏవి గట్టివి తినలేడు ఆయన. కాబట్టి పాయసం అయితే గుడుక్కుని మింగేస్తారన్నమాట. అట్లా అని కూడా చెప్తారు. ఏదేమైనప్పటికీ భగవానుడికి ప్రీతి అయినటువంటి ఆ పొంగల్ని పెట్టడం, దాన్ని మనం అంతా స్వీకరించడం, మన ఇంట్లో ఉండేటువంటి అందరికీ పెట్టడం,
అక్కడ రథాలు కూడా తయారు చేస్తుంటారు ఆడవాళ్ళు. అక్కడ చక్కగా పూజ దగ్గర ఈ చిక్కుడుకాయలు అవన్నీ పెట్టి రథాలు తయారు చేసి వాటిని పూజ చేసి, అంటే సూర్య భగవానుడు రథంలో ఉన్నట్టుగా రథ మధ్య స్థితం అంటారు. ఆ రథంలో కూర్చున్నటువంటి సూర్యుడిగా భావించి ఆయన ఉపాసనం చేస్తే అందరికీ కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలు ఇస్తాడు. కాబట్టి ఈ మనకు భారతదేశంలో ఉండేటువంటి సమస్త ప్రజలు కూడా సూర్య జయంతిని విశేషంగా జరిపించుకొని ఆ సూర్య భగవాను అనుగ్రహంతో ఆయురారోగ్య భోగభాగ్యాలు కలిగి ఉండాలని ఆశీర్వచనం చేస్తూ స్వస్తి సమస్త సన్మంగళాని భవంతు.